నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుడివాడలో సురక్ష యాప్పై ప్రచార కార్యక్రమాలు చేపట్టిన ఎక్సైజ్ శాఖ. మద్యం దుకాణాల వద్ద లిక్కర్ బాటిళ్ల సీల్ కోడ్ ను తన మొబైల్ ద్వారా స్కాన్ చేసిన ఏపీఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు. జవాబుదారీతనంగానే సురక్ష ప్రవేశపెట్టినట్లు వెల్లడించిన కూటమి నేతలు. ప్రసిద్ధిగాంచిన సింగరాయపాలెం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో వైభవపేతంగా జరిగిన నాగుల చవితి వేడుకలు. స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా పోటెత్తిన భక్తులు పుట్టలో పాలుపోసి మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్సీ జేవీఆర్ అధికార ప్రముఖులు. ఆర్టీఏ యాక్ట్ విచారణ కోసం గుడివాడ ఆర్డీఓ కార్యాలయానికి హాజరైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. బాపులపాడు మండలంలో జరిగిన మైనింగ్ వివరాలపై సమాచారం కోరుతూ ఆర్టీఏ ఆర్జీ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే వంశీ. గుడివాడ పట్టణంలోని దేవాలయాల్లో అత్యంత వైభవంగా జరిగిన నాగుల చవితి పర్వదిన వేడుకలు. స్వామివారిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన దేవాదాయ శాఖ అధికారులు పుట్టలో పాలుపోసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. గుడివాడ పట్టణంలో సురక్ష యాప్పై ఎక్సైజ్ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మద్యం దుకాణాల వద్ద నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఏపీఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా దుకాణాల్లో లిక్కర్ బాటిళ్ల సీల్ కోడ్ ను కూటమి నాయకులతో కలిసి రావి వెంకటేశ్వరరావు తన మొబైల్ ద్వారా స్కాన్ చేశారు. యాప్ ద్వారా వచ్చిన బాటిల్ వివరాల్ని ఎక్సైజ్ సీఏ వెంకటరమణ మీడియాకు చూపించారు. సురక్ష యాప్ పై ప్రజలు అవగాహన కల్పించేందుకే మద్యం దుకాణాల్లో రావి మరియు సీఏ వెంకటరమణ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, గుడివాడ టీడీపీ అధ్యక్షులు దింట్యాల రాంబాబు, టీడీపీ నాయకులు పన్రాజు సాంబయ్య, చేకూరి జగన్మోహన్ రావు, మజ్జాడి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నూతనంగా ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రోజు నుంచి ముఖ్యంగా దీనికి కారణం ఎక్కడొక్కడ స్పూరియస్ లిక్కర్ అమ్మకుండా నాణ్యమైన లిక్కర్ ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నారో వాళ్ళకి అందే విధంగా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు క్యూఆర్ కోడ్ ఒకటి తయారు చేయడం జరిగింది. దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఎక్కడ తయారైంది, ఏ డిపో నుంచి వచ్చింది, దాని డీటెయిల్స్ అన్నీ కూడా మొత్తం ప్రజలకి ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నారో వాళ్ళకి అవగాహన కలిగే విధంగా కార్యక్రమం చేస్తున్నాం. మంచి నాణ్యమైన మద్యం కన్జ్యూమర్కి అందే విధంగా కార్యక్రమం చేపడుతున్నాం. ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు చేసిన అరాచకాలని అరికడతా కోసం నూతనంగా ఇవన్నీ కూడా అన్నీ కూడా రికార్డెడ్. ఎక్కడా కూడా క్యాష్ అండ్ క్యారీ చేయట్లా. క్యాష్ కొంతమంది కొంత వస్తే లేనాళ్ళు చేసుకుంటారు, కానీ మ్యాక్సిమం యాప్ల ద్వారానే అకౌంట్ ప్రకారంగా జరుగుతుంది. ఎక్కడ కూడా అవతవకలు జరగకుండా, ప్రభుత్వానికి నష్టం లేకుండా, కన్జ్యూమర్కి మంచి నాణ్యమైన మద్యం అందే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వంలో మంచి మద్యం సరఫరా అవుతుందని తెలియజేయడానికి ఈ రోజున ఇక్కడ గుడివాడలోని వైన్ షాప్కి రావడం జరిగింది. ఏదైతే క్యూఆర్ కోడ్ని ఈ రోజున అధికారులు చెప్పినట్టుగా వాటిని స్కాన్ చేస్తే అది నకిలీదా లేకపోతే అసలు మందు అనేది కూడా తెలిసి ప్రజలందరికీ కూడా మంచి మందును అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేసింది. అండి ఈ రోజున ఏపీ ప్రభుత్వం యొక్క ఎక్సైజ్ శాఖ వారి యొక్క ఆధ్వర్యంలోని నాణ్యమైన మద్యం కస్టమర్స్కి ఎవరైతే ఉన్నారో వారికి అందజేయాలన్న ఉద్దేశంతో ఒక యాప్ తీసుకురావడం జరిగింది. ఈ యాప్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పణంగా పెట్టి గత ప్రభుత్వం అనేది మద్యాన్ని అమ్మి మరి డబ్బులు సంపాదించడం జరిగింది. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తుందంటే, ఒక రకంగా మద్యం తాగడం తప్పైనా కానీ పేద ప్రజలు వాళ్ళకున్న పరిస్థితిని బట్టి మద్యం తాగాల్సిన పరిస్థితి వస్తుంది. వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం అదే అని ఒక బాధ్యతాయుతంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ రోజున ఈ యాప్ని తీసుకొచ్చి ప్రజల యొక్క ధన మాన ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో ఈ యాప్ని తీసుకురావడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన కాంచి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళు ఏంటంటే పేదవాడు ఎంతో మనల్ని నమ్మి ఓటేసి గెలిపించాడు. వాళ్ళకి ఎందుకంటే క్వాలిటీగా మద్యాన్ని ఇవ్వాలని చెప్పని క్వాలిటీగా మద్యాన్ని ఇస్తూ, అలాగే ఆ మద్యంలో అలాగే ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో కూడా వీళ్ళు అవకతవకలు తీసుకురావాలని ప్రయత్నం చేసి మద్యంలో కూడా అవకతవకలు తీసుకురావాలని ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుగా విజన్ ఉన్న వ్యక్తిగా ఆయన ఒక కోడ్ పెట్టి
దాన్ని స్కాన్ చేసినప్పుడు ఒరిజినాలిటీ ఎంతో ప్రతి మందు తాగే ప్రతి వ్యక్తి కూడా చూసుకునే ఆ యొక్క దారిని చూపించాడు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఆరోగ్యం బాగుండాలి, ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఉన్నంతకాలం కూడా పేదవాడు బాగుండాలి. పేదవాడు బాగుండాలంటే మనం కూటమి ప్రభుత్వం చేసే ప్రతి పని కూడా పేదవాడికి ఉపయోగపడే విధంగా చేయాలని ఒక నినాదంతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేశాడు. కనుక మీరందరూ కూడా తీసుకునేటప్పుడు అది మీరు స్కాన్ చేసుకుని తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు చేసిన పనిని మీరు గుర్తించి ఆయన్ని గుర్తుపెట్టుకోవాలని సభాముఖంగా తెలియపరుస్తూ ముగిస్తున్నాను. ప్రసిద్ధిగాంచిన ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం సింగరాయపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో నాగుల చవితి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. తెల్లవారుజామున 3 గంటల నుండి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. పుట్టలో పాలు పోస్తూ భక్తులు తమ మొక్కుల్ని చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, పలువురు రాజకీయ అధికార ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని పుట్టలో పాలు పోస్తూ పూజలు చేశారు. ఛాయలకి పాలు వచ్చినటువంటి భక్తులు అప్రమత్తంగా ఉన్నారు. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం సింగరాయపాలెం దేవస్థానంలో ఈరోజు అనగా శనివారం తెల్లవారుజాము నుండి భక్తులు విశేషంగా పాల్గొని పుట్టలో పాలు పోసుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా త్రాగటానికి మంచినీళ్ళు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులందరూ ప్రముఖ నాయకులందరూ పాల్గొని ఉన్నారు. తర్వాత అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కూడా భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించి అందరూ విశేషంగా పాల్గొన్నారని తెలియజేశాను. గుడివాడ ఆర్డీఓ కార్యాలయానికి శుక్రవారం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బాపులపాడు మండలం రేమల్లి రామన్నగూడెం గ్రామంలో మైనింగ్ తవ్వకాలను ప్రముఖ కంపెనీ 2001లో చేసిందని, దానిపై కాకుండా నాపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేసులు పెట్టారన్నారు. బాపులపాడు మండలం రేమల్లి రామన్నగూడెం గ్రామంలో మైనింగ్ వివరాల కోసం సమాచార హక్కు చట్ట ప్రకారం ఆర్జీ పెట్టుకున్నామన్నారు. కానీ ఇప్పటి వరకు బాపులపాడు తహసీల్దార్ సమాచారం ఇవ్వకపోవడంతో గుడివాడ ఆర్డీఓకు అప్పీల్ చేయగా ఆయన విచారణకు పిలిచారన్నారు. ఆర్డీఓకు ఉప ముఖ్యమంత్రి సదస్సుకు వెళ్తుండటంతో కార్యాలయానికి వచ్చామని తెలిపారు. అనంతరం సమాచార హక్కు చట్టం ప్రకారం ఆర్డీఓ కార్యాలయంలో మరో ఆర్జీ ఇచ్చారు. గుడివాడ నాగవరపాడులో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్కే టైర్స్ జోన్స్
సేల్స్ అండ్ సర్వీస్ షోరూమ్ ను ఎంఆర్ఎఫ్ టైర్స్ రీజనల్ సేల్స్ మేనేజర్ వేణు వర్గీస్, మేనేజింగ్ డైరెక్టర్ ఈశ్వర్లు శనివారం ఉదయం ప్రారంభించారు. అత్యాధునిక హంగులతో షోరూమ్ ఏర్పాటు చేసిన నిర్వాహకుల్ని వారు ఇరువురు అభినందించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న గుడివాడ పట్టణంలో కస్టమర్ల సౌకర్యార్థం ఎంఆర్ఎఫ్టీఎస్ షోరూమ్ ఏర్పాటు చేయడం సంతోషకరమని మేనేజర్లు పేర్కొన్నారు. అనేక ప్రత్యేకత ఏర్పాటు చేసిన షోరూమ్ సేవల్ని గుడివాడ పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సేల్స్ మేనేజర్ రేణు వర్గీస్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఎఫ్టీఎస్ గుడివాడ బ్రాంచ్ యాజమాన్యం రాజేష్, రవికాంత్, పలువురు పట్టణ ప్రముఖులు మరియు షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ముందుగా రాజేష్ గారిని తన స్వాగతం. మీ యొక్క వెహికల్ చక్కగా మంచిగా Good morning. Today we are having our inauguration of Archetized Zone. It's a MRF T&S in Gudivada. This is taken by Mr. Rajesh and Mr. Ravikant. Both of them have proved that how well they handle the customers, and because of that they are having this T&S today in Gudivada. And I wish all the very best to Mr. Rajesh and Mr. Ravikant. నమస్తే అండి. ఇది మన ఆర్కే టైర్ జోన్స్ అన్నది గుడివాడలో ప్రారంభించబడింది. ఓకే, ఇది మనకి భారతదేశంలో 5,000 షోరూమ్స్ ఉన్నాయి, ఎక్స్క్లూజివ్ షోరూమ్స్. అందులో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే అన్ని రకాల సర్వీస్ అన్నీ ఇక్కడ అందుబాటులో ఉంటాయండి. ఇక్కడ టైర్లు మాత్రమే కాదు, మీకు రోడ్డు మీద ఇక్కడ కనబడేటువంటి వెహికల్స్ ఏమైతే ఉన్నాయో ఆ టైర్స్ అన్నీ కాకుండా ఇక్కడ సర్వీస్ కూడా మీకు అందుబాటులో ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే కారు వీల్ అలైన్మెంట్, వీల్ బ్యాలెన్సింగ్, నైట్రోజన్, టైర్ చేంజింగ్ మిషన్, ట్యూబ్లెస్ రిపేర్ కిట్, ఈ సర్వీస్ అన్నీ కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, సో కస్టమర్స్ అందరికీ మా విజ్ఞప్తి ఒకటే, మీ కార్లకు సంబంధించినటువంటి ఎటువంటి సర్వీస్కైనా కానీ మీరు మన యొక్క ఆర్కే టైర్ జోన్ గుడివాడని విచ్చేసి ఈ యొక్క సర్వీస్ అన్నీ కూడా మీరు స్వాగతిస్తారని, అలానే వీటన్నిటినీ మీరు పొందుతారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ప్రారంభోత్సవానికి విచ్చేసిన సోదరి సోదరమణులకు, మా వినియోగదారులకు, శ్రేయోభిలాషులకు, పాత్రికేయ మిత్రులకు శుభోదయం. మొదటిగా రీజనల్ సేల్స్ మేనేజర్ వేణు వర్గీస్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చి తమ విలువైన సమయాన్ని వెచ్చించి ఆర్కే టైర్స్ జోన్ ఎంఆర్ఎఫ్ T&S తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మరియు ఈ షోరూమ్ స్థాపనకు మాకు ప్రోత్సాహం అందించి ముందుకు నడిపించిన ఎంఆర్ఎఫ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీ ఈశ్వర్ కోసిరెడ్డి గారికి స్వాగతం. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా వారికి, ఎంఆర్ఎఫ్ కస్టమర్లకు, కుటుంబ సభ్యులకు, మిత్రులకు నా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. మరోసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కస్టమర్లకు, బంధుమిత్రులు చేరవచ్చిన వారందరికీ కూడా హృదయపూర్వకమైన వందనం తెలియజేస్తున్నాను. మీరు మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా షోరూమ్ ప్రారంభోత్సవానికి విజయవంతం చేయడానికి చేరువచ్చినారు. ఆర్కే జోన్ టైర్ జోన్ తరపున మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటారు. ఎంఆర్ఎఫ్ T&S ద్వారా కస్టమర్లకు సేవ చేసే అవకాశాన్ని ఇచ్చిన ఎంఆర్ఎఫ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాం. ఈ మా షోరూమ్ ఇంత చక్కగా ఆహ్లాదకరంగా మరి ఏర్పాటు చేసుకోవడానికి దాని వెనుక ఎందరో మరి టెక్నీషియన్స్ ఏమి, ఇంజనీర్స్ ఏమి, డిజైనర్స్ ఏమి, మరి వారి ప్రయాసం ఎంతో ఉంది.
కనుక వారందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నా. అందరికి థ్యాంక్స్ అండి. గుడివాడ పట్టణంలోని దేవాలయాల్లో నాగుల చవితి పర్వదిన వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. పుట్టలో పాలు పోస్తూ భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. దేవాలయాలకు వేలాదిగా వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గుడివాడ తాలూకా కార్యాలయం వద్ద గల శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా పోటెత్తారు. తెల్లవారుజాము నుండి క్యూ లైన్లలో నిల్చున్న భక్తులు స్వామివారిని దర్శించుకుని పుట్టలో పాలు పోస్తూ తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేసిన దేవస్థాన కమిటీ పెద్దలు తెలిపారు. శ్రీ గౌరీశంకర స్వామి వారి దేవస్థానంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఉప ఆలయమైన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో పుట్టలో పాలు పోస్తూ మొక్కులు చెల్లించుకున్న భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. నాగుల చవితి వేడుకల్లో వేలాదిగా పాల్గొన్న భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఈవో కందుల గోపాలరావు తెలిపారు. నమస్తేనండి. ఈరోజు నాగుల చవితి సందర్భంగా తాలూకా ఆఫీస్ నందు వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారు వెలిసిన కారణంగా ఈ రోజు నాగుల చవితి సందర్భంగా భక్తులందరూ తెల్లవారుజామున 5 గంటల నుండి ఒక 10,000 మంది జనం స్వామివారికి పుట్టల పాలు పోసుకుని స్వామివారి కృపకు పాత్ర కాగలుగుతున్నారు. వచ్చే నెల నవంబర్ 27వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి కళ్యాణం అన్నదానం కార్యక్రమం ఉందండి. అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నామండి. గత 2 రోజులు బట్టి కురుస్తున్న వర్షాలకు కలిదిండి మండలంలోని లాల్వా కాలువపై తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెన కూలిపోయింది. ఈ వంతెన కూలడంతో కైకలూరు కలిదిండి మధ్య రాకపోకలకు తీవ్ర అవంతరాలు ఏర్పడ్డాయి. వర్షపు నీటి ప్రవాహానికి లాల్వా డ్రైన్ పై R&B రహదారి కొట్టుకుపోయిన ప్రాంతాన్ని రెవెన్యూ మరియు పోలీస్ అధికారులు పరిశీలించారు. డ్రైన్ కు గండి పూడ్చి రహదారి సమస్యను పరిష్కరించాలని R&B అధికారులకు రెవెన్యూ అధికారులు సూచించారు. ప్రత్యామ్నాయ మార్గంగా కోరుమల్లు మీదుగా ట్రాఫిక్ ను మళ్లించినట్లు పోలీసులు తెలిపారు. నేను ఇక్కడ ఇందిరా కాలనీ కలిదిండిలోనే ఉంటున్నాను. చివర ఈ మురికాల వంతున తూము తెగిపోయిందండి. రాకపోకలు రావడానికి ఇబ్బందికరంగా ఉంది. రోజు కూలి పని చేసుకున్నాం. ఈ దాడి రావాలంటే ఎలా డిపార్ట్మెంట్ రానిస్తలేదు. మరి ఎలా బతకడం మాకు అర్థం కావట్లేదండి. రోజు కూలి పని చేసుకునే వాళ్ళం. మరి రాజకీయ నాయకులు కానీ వీళ్ళు కానీ అధికారులు కానీ గల్కిని సంధించి దీన్ని బాగా చేస్తే మాకు ఏమైనా ఇది కలుగుద్దండి. లేకపోతే రాకపోకలకు ఇబ్బంది కలిగి మాకు గంటకు కూడా తిండి లేని పరిస్థితి ఏర్పడుతుందండి. నిన్న సాయంకాలం కూలిపోయింది సార్. దీన్ని మీరు అధికారులు స్పందించి దాన్ని పట్టించుకుంటే మాకు ఒక ఆధారం ఏర్పడుతుందండి.
దక్షిణ కాశీక ప్రఖ్యాతిగాంచిన ఏలూరు జిల్లాలోని కలిదిండిలోని స్వయంభూ శ్రీ పాతాళ భోగేశ్వర స్వామివారి దేవస్థానం భారీ వర్షాలకు జలమయమైంది. 4 రోజులుగా విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆలయ ప్రాంగణంలో మోకాలపై నీరు చేరడంతో పాటు గర్భగుడిలోకి నీరు ప్రవేశించింది. స్వామివారికి పూజలు చేయడంతో పాటు నైవేద్యాలు సమర్పించేందుకు అర్చకులు ఈ నీటిలో రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరు బయటకు వెళ్లేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయ శాఖ అధికారులు మీడియాకు తెలిపారు. ఎప్పుడన్నా జరిగిందా? 3 ఏళ్ల క్రితం సార్, 4 ఏళ్ల క్రితం ఇప్పుడు జరిగింది సార్. భోగేశ్వర స్వామి దేవస్థానం చాలా పురాతనమైనది. ఈ దేవస్థానానికి నేను గత సంవత్సరం నుంచి కార్యనిర్వహణాధికారి పనిచేస్తున్నాను. ఈ సంవత్సరం అతి భారీ వర్షాల వలన ఈ 3 రోజుల్లో కురిసిన వర్షాలకి నీరు దేవస్థానంలోకి చేరింది. దేవస్థానం పునర్నిర్మాణం చేయడానికి కృతజ్ఞున్నాం. త్వరలోనే ప్రారంభిస్తాం. ఫౌండేషన్ లెవెల్ వరకు చుట్టూ ఆలివేట్ మండపం, అది ప్రాకార మండపం ఫౌండేషన్ వరకు నిర్మాణం జరిగింది. త్వరలోనే ప్రారంభించి ఈ ప్రాకార మండపాన్ని నిర్మాణం చేసి దేవస్థానాన్ని ఎత్తు లేపడానికి గర్భాలయం నదేగా ఉంచి హైట్లో దేవాలయాన్ని హైట్కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకంగా చేయటం వల్ల ఇలాంటి ఉపద్రవాల నుంచి ఈ ఆలయాన్ని భక్తులకి ఇన్కన్వీనియన్స్ లేకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. అందరికీ నమస్కారం. ఏలూరు జిల్లా కలిదిండి మండలం కలిదిండి గ్రామం మాది. నా పేరు కట్టా నాగబాబు. ఈ కోటకల్దిని గ్రామంలో ఉన్నటువంటి పార్వతీ సమేత పాతాళ భోగేశ్వర స్వామి దేవస్థానం కార్తీక మాసం నిత్యము భక్తులు వస్తూ ఉంటారు. కార్తీక మాసంలో వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం కొన్ని అనివార్య కారణం ప్రకృతి వైపరీత్యం వల్ల కార్తీక మాసంలో దేవాలయ ప్రాంగణం మొత్తం మునిగిపోయిన తర్వాత అది గర్భగుళ్ళు కాడ నీళ్లు వెళ్ళిపోవడంలో పూజారి ఆయన నానావస్థలు పడి అభిషేకం చేస్తున్నారు. అయితే వచ్చే భక్తులు చాలా అసౌకర్యంగా వెళ్ళడానికి మార్గం లేక ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల దేవాదాయ శాఖ వాళ్ళు ఏమన్నా దీనికి సంబంధించిన నిధులు ప్రభుత్వం తరఫు నుంచి నిధులు మంజూరు చేసి ఈ ఆలయ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ పురాతనంగా వెలసిన శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి ఆలయం ఈ రోజు గత 3 రోజులు కురిసిన వర్షాల వల్ల మునిగిపోయినది. మొత్తం లోపల గర్భగుడితో సహా నీడ మునిగి ఉన్నది. కావున గవర్నమెంట్ వారు దీన్ని చర్య తీసుకుని ఎండోమెంట్ శాఖ నుంచి నిధులు మంజూరు చేసి ఈ దేవాలయం మళ్ళీ పునరుద్ధరించి ఇటువంటి పరిస్థితి రాకుండా చూడవలసిందిగా కోరుతున్నాను. ప్రతినిత్యం ప్రతి వర్షాకాలం కూడా వర్షాలు వచ్చినప్పుడు మునిగిపోతుంది. దీని గురించి సరిగ్గా పట్టించుకోవట్లేదు. మహాశివరాత్రి సందర్భంగా కొన్ని లక్షల రూపాయలు దేవస్థానానికి ఆదాయం వస్తుంది. అయినా ఆదాయం ఎటు వెళ్తుంది ఎవరికి తెలియదు. ఆ ఆదాయాన్ని మేము సొంతంగా ఈ సత్రంలో ఏర్పాటు చేసుకుని ఏ సత్రం వాళ్ళ సత్రం నిధులు కొంతమంది దేవాలయానికి ఇస్తున్నారు. అయినా దీన్ని అభివృద్ధి పనులు చేయట్లేదు. కనుక గవర్నమెంట్ ఇప్పటికైనా ఈ దేవాలయాన్ని పట్టించుకుని సరైన సదుపాయాలు కల్పించడానికి భక్తులకు అసౌకర్యం కలిగించకుండా ఉండాలని కోరుతున్నాం. ప్రసిద్ధిగాంచిన కృష్ణా జిల్లాలోని మోపిదేవిలో వేంచేసుకున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో నాగుల చవితి పర్వదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము 2:30 పుట్టలో పాలుపోసిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కుటుంబ సమేతంగా పుట్టలో పాలుపోసి ఉత్సవాలు ప్రారంభించారు. తెల్లవారుజాము 3 గంటల నుండి వేలాదిగా భక్తులు స్వామివారిని దర్శించుకుని పుట్టలో పాలుపోస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు 50,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు దేవస్థానానికి వచ్చినట్లు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ వరప్రసాదరావు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. దేవాలయ పరిసరాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం డిపోల నుండి పార్టీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.
శివాయ చ శివధరాయ చ నమస్తే అస్తు ప్రదోదాసాముంజంతగమసః బ్రహ్మణ్యాయ శేషాయ శివాయ శివమూర్తయే బ్రహ్మాండ వాహదేవాయ ఓం నమో అస్మస్తు నమో నమో అస్తు సర్పేభ్యః సర్పేభ్యో అస్తు సర్పేభ్యః సర్పేభ్యో ఏ కే సర్పేభ్యః సర్పేభ్యో ఏ కే अंतरिक्षे మన ఆంధ్రదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రములలో ఒకటిగా వెలుగుతున్నటువంటి కృష్ణా జిల్లాలో మోపుదేవి మండలంలో మోపుదేవి గ్రామంలో వేంచేసినటువంటి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం నందు కార్తీక మాసం నాగుల చవితి పర్వదినం సందర్భంగా దేవాలయంలో విశేషమైనటువంటి భక్తాదుల కొరకు విశేషమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా దేవస్థానం వారు చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పూర్వమే ఇప్పుడే తెల్లవారుజామున 2:30 మన అవనిగడ్డ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి దంపతులచే స్వామివారికి ప్రప్రథమైనటువంటి వల్మీక పూజ అలాగే పుట్టలో పాలు సమర్పించుట కార్యక్రమం జరిపిన పిమ్మట గర్భాలయంలో ఉన్నటువంటి మూలమూర్తికి పంచామృత అభిషేకములు విశేషంగా జరిపించబడినాయి. పంచహారతులు చతుర్వేద స్వస్తి నీరాజన మంత్ర పుష్పములు ఇవ్వబడ్డాయి. తదుపరి భక్తులందరినీ కూడా చక్కగా నాగపుట్ట వద్దకి భక్తులందరినీ కూడా అనుమతించడం జరుగుతోంది. వేలాదిగా ఈరోజు నాగుల చవితి పర్వదినం సందర్భంగా సుదూర ప్రాంతాల నుండి అంటే ఇతర రాష్ట్రముల నుండి మన రాష్ట్రం నుండి కాక అనేక ప్రాంతాల నుండి కూడా భక్తాదులు వేలాదిగా ఈరోజు వస్తూ ఉంటారు. నాగుల చవితి పర్వదినం నాడు ఎవరైతే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క నాగపుట్ట వద్ద పాలు చిమ్మిరి ఆవు పాలు చిమ్మిరి చలివిడి భక్తితో సమర్పిస్తారో స్వామివారిని ఎవరైతే దర్శిస్తారో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని వాళ్ళందరికీ కూడా పునర్జన్మ ఉండదని చెప్పి మన యొక్క శాస్త్రముల ద్వారా తెలియబడుతోంది. కావున నాగుల చవితి పర్వదినాన్ని భక్తాదులందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కృపను పొందవలసిందిగా కోరుతున్నాం. కృష్ణా జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గుడ్లవల్లేరు మండలంలోని వేమవరం కొండాలమ్మ దేవస్థాన హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 39 రోజుల గాడు చేసిన లెక్కింపులో 18,66,590 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఈవో ఆకుల కొండలరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారిని అరుణ, పాలకవర్గ చైర్మన్ ఈడే మోహన్, దేవస్థాన కమిటీ సభ్యులు, ధార్మిక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీమాత్రేన నమః. శ్రీ కొండలమ్మ దేవి అని మన కృష్ణా జిల్లా జోలేరు మండలం వేమవరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కొండలమ్మ వారి దేవస్థానంలో ఈ రోజున హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం మా దేవస్థానం చైర్మన్ శ్రీ ఈడే వెంకట మోహన కృష్ణ గారు అనగా మోహన్ గారి ఆధ్వర్యంలో మరియు ధర్మకర్తల మండలి సమక్షంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ డోగురెడ్డిపల్లి కార్యనిర్వహణాధికారిని శ్రీమతి అరుణ గారి పర్యవేక్షణలో ఈ లెక్కింపు కార్యక్రమం పూర్తయింది. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఉయ్యూరు, మచిలీపట్నం పరిసర గ్రామాల నుండి అదేవిధంగా గ్రామం నుండి భక్తులు వచ్చి ఈ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో వలె వడ్లమన్నాడ ఇండియన్ బ్యాంక్ సిబ్బంది వారి సహాయ సహకారాలతో ఈ లెక్కింపు పూర్తవడం జరిగింది. ఈ లెక్కింపు కార్యక్రమం గతంలో 16వ తారీఖు సెప్టెంబర్ 16 జరిగింది. తదుపరి ఈ రోజు ఓపెన్ చేశాం. అనగా 39 రోజులకు కాను ఆదాయం నోట్ల రూపంలో 16,81,420 రూపాయలు, చిల్లర నాణ్యాలు 1,85,170 రూపాయలు, మొత్తం కలిసి 18,66,590 రూపాయలు ఆదాయం సమకూరిందని తెలియపరుచుకుంటున్నాం. శ్రీమాత్రే నమః. శ్రీ కొండలమ్మ దేవి నమః. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుడివాడలో సురక్ష యాప్పై ప్రచార కార్యక్రమాలు చేపట్టిన ఎక్సైజ్ శాఖ. మద్యం దుకాణాల వద్ద లిక్కర్ బాటిళ్ల సీల్ కోడ్ ను తన మొబైల్ ద్వారా స్కాన్ చేసిన ఏపీఎస్డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు. జవాబుదారీ తెలంగాణ సురక్ష ప్రవేశపెట్టినట్లు వెల్లడించిన కూటమి నేతలు. ప్రసిద్ధిగాంచిన సింగరాయపాలెం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో వైభవపేతంగా జరిగిన నాగుల చవితి వేడుకలు. స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా పోటెత్తిన భక్తులు పుట్టలో పాలుపోసి మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్సీ జేవీఆర్ అధికార ప్రముఖులు. ఆర్టీఏ యాక్ట్ విచారణ కోసం గుడివాడ ఆర్డీఓ కార్యాలయానికి హాజరైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. బాపులపాడు మండలంలో జరిగిన మైనింగ్ వివరాలపై సమాచారం కోరుతూ ఆర్టీఏ ఆర్జీ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే వంశీ. గుడివాడ పట్టణంలోని దేవాలయాల్లో అత్యంత వైభవంగా జరిగిన నాగుల చవితి పర్వదిన వేడుకలు. స్వామివారిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన దేవాదాయ శాఖ అధికారులు. పుట్టలో పాలుపోసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.